కర్నూలు జిల్లా పత్తికొండలో పెద్ద పులి హల్చల్ చేస్తోంది. బురుజుగుండ్ల కొండల్లో పెద్ద పులి సంచారంతో ప్రజలు వణికిపోతున్నారు. పంట పొలాలకు నీళ్లు పెట్టేందుకు వెళ్తున్న రైతులకు పులి కనిపించడంతో భయంతో వణికిపోతున్నారు. సమాచారం మేరకు సంఘటనా స్థలానికి చేరుకున్న అటవీశాఖ అధికారులు పులి పాదముద్రలు గుర్తించారు. అటవీ అధికారులు ప్రజలను అప్రమత్తం చేస్తూ పులి జాడ కోసం శ్రమిస్తున్నారు. పెద్ద పులి తమ పశువులపై దాడి చేసి చంపేస్తుందని, బయటకు వెళ్లాలంటేనే భయం వేస్తుందని ప్రజలు వాపోతున్నారు. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సుంకన్న అడిగి తెలుసుకుందాం. సుంకన్న, చెప్పండి, పెద్దపులి పాదముద్రలు పత్తికొండలో అటవీ శాఖ అధికారులు అయితే గుర్తించారు. సో పులిని ఎప్పట్లోగా పట్టుకునే అవకాశం ఉందంటారు. అక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజలు భయాందోళన చెందుతున్నారు. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ప్రియాంక, బురుజుగుండ్ల కొండల్లో పెద్ద పులి సంచారంతో స్థానికులు హడలిపోతున్నటువంటి పరిస్థితి. నిన్న పశువుల కాపర్లు, అదేవిధంగా కొంతమంది రైతులు పొలాలకు వెళ్ళినప్పుడు పెద్ద పులి అరుపులు విని కొండ ప్రాంతంలో సంచరిస్తుండగా పశువుల కాపర్లు పెద్ద పులిని ఫోటోలో తీశారు. సెల్ ఫోన్ లో తీసిన తర్వాత స్థానికులు కూడా పంపించారు. పంపించిన తర్వాత కొంతమంది ఈ ఫోటోలు, వీడియోలని అటవీ శాఖ అధికారులకు కూడా చేరవేయడంతో వాళ్ళు వచ్చి చూడడం జరిగింది. అయితే కొండ ప్రాంతంలో అదేవిధంగా పొలాలు అంతా కూడా గాలించారు పెద్ద పులి కోసం. అయినప్పటికీ కూడా పెద్ద పులి జాడ కనిపించడం లేదు. పొలాల్లో సంచరించిన పాదముద్రలను కూడా ఐడెంటిఫై చేశారు. ఇది పెద్ద పులి పాదముద్రలని వాళ్ళు ఫారెస్ట్ సిబ్బంది కూడా గుర్తించడం జరిగింది. ఏదేమైనప్పటికీ ఎవరు కూడా పొలాలకు ఒంటరిగా వెళ్ళొద్దు, ఇక్కడ పెద్ద పులి సంచరిస్తుంది కాబట్టి ఎవరైనా తెలిసిన వాళ్ళు మళ్ళీ మాకు తెలియజేస్తే వచ్చి పట్టుకుంటామని కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. కొంతమంది ఫారెస్ట్ సిబ్బంది, స్థానికులు కలిసి మొత్తం అటవీ ప్రాంతం అంతా కూడా, అయితే ఈ కొండ ప్రాంతం అంతా కూడా జల్లెడబడ్డారు. అయినప్పటికీ కూడా పెద్ద పులి ఈ దట్టమైనటువంటి కొండ ప్రాంతంలో పైకి వెళ్ళిందని వాళ్ళు భావించి వెనుదిరిగినటువంటి పరిస్థితి. అయితే ఇక్కడ వాళ్ళ చుట్టూ, ఈ కొండ చుట్టూ కూడా పొలాలు ఉన్నాయి. రాత్రి పొలాలకు నీళ్లు పెట్టుకోవడానికి రైతులు వెళ్తున్నారు. గతంలో ఇక్కడ చిరుత పులులు సంచరించాయి. మొదటిసారిగా ఈ ప్రాంతానికి పెద్ద పులి వచ్చింది కాబట్టి భయాందోళనకు గురవుతున్నాము, వెంటనే దాన్ని పట్టుకోవాలని కూడా స్థానికులు అటవీ శాఖ అధికారులను కూడా ప్రాధాయపడుతున్నటువంటి పరిస్థితి. చిరుత పులుల వల్ల చాలా పశువుల పైన కూడా దాడి చేసి ఇబ్బందులకు గురవుతున్నాము. ఇప్పుడు మళ్ళీ ఎక్కడ తమపై దాడి చేస్తున్నామని కూడా స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు.